మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్లో 3 రోజులుగా త్రాగునీరు సరఫరా కావడం లేదంటూ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. చేగుంట రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత సంవత్సరం కూడా ఇలాగే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, ధర్నా చేస్తే గానీ నీళ్లు వదలలేదని గ్రామస్తులు గుర్తు చేశారు. ఈసారి కూడా నీళ్లు వదలకపోవడంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందని కాలనీవాసులు తెలిపారు. కాలనీవాసులకు నీళ్లు ఇస్తామని సంబంధిత అధికారులు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు. సార్ ఇప్పుడు ఒక నిమిషం, నెల రోజులు అవుతుంది సార్ ట్యాంక్ మోటార్ వీకి. నెల రోజుల కోలే చెప్తున్నాం, భూమి నెల రోజుల కోలే, అది ఎప్పుడైనా కాలేదు అంటున్నాం. ఆయన బంద్ చేయండి సార్, ఆయన చాలా నడవరాదు, ఇంకోడైనా బతాడు. నీళ్ళ పొద్దుగల కాంకాలు లేవు, ఏమి లేవు. మేము 4 రోజులకోలే మాకు నీళ్ళే లేవు. మేమేం తాగాలి, ఏమి అనుకోవాలి, ఏం అనుకోవాలి. ఒక్క పూట కూడా ఇప్పుతన్నాడు, పొద్దున్న 9 గంటలకు ఇప్పుతన్నాడు, ఇప్పలేడు. పొద్దున్న పంపిస్తున్నాడు, పంపించలేడు. నిన్న పొద్దున్న నుంచి టార్చర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుదా. ఇప్పుడు ఏమైనా కూర పొద్దుకి మారిపోయిండు, మరి ఇప్పుడు కూడా వచ్చిండు, మారిపోయిండు. భూమి ఏం తీసేయాలి.